హ్యాడ్ అంటే కలిగి ఉంది, కలిగి ఉన్నాడు అని అర్థం తెలుగులో. హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. యూసేజ్ గతంలో ఒక పని పూర్తి అయ్యిందా అని ప్రశ్నలు అడుగుటకు మరియు కొన్ని పనులు పూర్తి అయినాయా అని ప్రశ్నలు అడుగుటకు హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్తూ ఉంటాం అనమాట. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్, ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ సబ్జెక్టు ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ 3 ఇది మెయిన్ వెర్బ్‌గా వస్తుంది. ఇక్కడ మెయిన్ వెర్బ్‌గా వస్తుంది. పీపీఎఫ్ అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే వెర్బ్ 3 అనమాట. ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. హ్యాడ్ కలిగి ఉండెను అర్థం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్‌గా వస్తుంది. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌కి ఏమొస్తాయి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌గా వస్తాయి. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌గా ఏమొచ్చినప్పటికి కూడా ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫాము వెర్బ్ 3 అనమాట. ఈ వెర్బ్ 3కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిడెన్ దాచెను, జంప్డ్ దూకెను, కిల్లుడు చంపెను, లెరంట్ నేర్చుకును, మేడ్ తయారు చేసెను. ఈ విధంగా ఈ పీపీఎఫ్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట. ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని సెంటెన్సెస్ మనం ఎగ్జాంపుల్స్గా చేద్దాము. హ్యాడ్ షీ లివ్డ్ ఇన్ దిస్ హౌస్, ఆమె ఈ ఇంటిలో నివసించినదా. హ్యాడ్ దే వన్ ఏ ప్రైజ్, వారు బహుమతిని గెలుచుకున్నారా. హ్యాడ్ హీ బాట్ ఏ న్యూ కార్, అతను కొత్త కారు కొన్నాడా. హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్, నీవు నీ యొక్క పనిని పూర్తి చేసినావా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్గా ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.